తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి పరిశీలన చేస్తే గోచారరీత్యా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి. అయితే ముఖ్యంగా గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. వృషభంలో గురువు, కన్యలో కేతువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడు యొక్క సంచారం, రవి బుధులు మకర కుంభరాశిలో సంచారం చేయటం, శని కుంభరాశిలో సంచారం చేయటం, రాహు శుక్రులు మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రహస్థితి అనేది గ్రహఫలం అనేది ఈ విధంగా ఉంది. అయితే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశి వాళ్ళకి వ్యయ స్థానంలో గురువు యొక్క ఫలితం అనేది ఉండటం వల్ల, వ్యయంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి, పొదుపు పాటించాలి. అయితే ఈ గురువు వల్లనే కాకుండా శుక్రగ్రహం అనేది కొద్దిగా అనుకూలంగా ఉంది. ఈ శుక్రగ్రహం దశమ స్థానంలో ఎప్పుడైతే వాళ్ళకి రాహు శుక్రుల యొక్క కలయిక అనేది మీనరాశిలో సంచారం చేయటం వల్ల, ఈ దశమంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా కొంత నిలదొక్కుంటారు, ఆర్థిక పరంగా పొదుపు పాటించాలి, రాబడి అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది, ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక 25% వృధా ఖర్చులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ 25% కూడా వృధా ఖర్చుల్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ శుక్రగ్రహం అనేది బాగుంది, గురుగ్రహం అనేది వ్యయస్థానంలో ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ఆకస్మికంగా ధనలాభం కలిసి వస్తున్నా ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం రీత్యా కూడా కొంత జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. భయాందోళన చెందాల్సిన పనేం లేదు. మిథున రాశి వాళ్ళు భయపడి ఏదో నాకు జరిగిపోతుందనే ఒక ఆలోచన చేయకుండా, మీ కొన్ని గ్రహాల యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు మీకు మేలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మొట్టమొదటి 15 రోజుల పాటు కూడా కుజుడు ఈ ఫిబ్రవరి 15 వరకు కొంత ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టండి. ఆ తర్వాత ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే కోర్టు సమస్యల వరకు వెళ్లకుండా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా, దాంతోపాటు భూ వివాదాలు, అలానే రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులు కానీ, అలానే కెమికల్ కంపెనీల్లో ఉన్న వ్యక్తులు కానీ, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు బహుజాగ్రత్తగా ఉండాలి. అతివేగం అనేది అనర్థానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అతివేగంగా వెళ్లకుండా కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళి, వాహనాన్ని నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే బీపీ, షుగరు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, అంటే ఏదైతే మనకి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అంటే లాంగ్ రన్లో డిసీజెస్ అంటారు. ఈ లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందనేది కూడా ఎప్పుడప్పుడు మనం అప్డేట్ చేసుకొని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అందువల్ల కుజగ్రహం అనేది కొద్దిగా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. కుజుడు ప్రమాదాలకి, ఆరోగ్యానికి, కోర్టు సమస్యలకి కారణభూతుడు అవుతాడు. కాబట్టి కొంత ఆ విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. అలా నెగ్లెక్ట్ అనేది చేయకుండా, అశ్రద్ధ అనేది మంచిది కాదు, శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అలానే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, లావాదేవీల విషయంలో కానీ మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. అంటే కొంతమంది మీడియేషన్ చేస్తుంటారు, మధ్యవర్తిత్వం. ఆ మధ్యవర్తిత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. ఇలాంటి విషయాల్లో మటుకు ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్త కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్లయితే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం. చతుర్థ స్థానంలో కేతు మంచివాడు అంటే కుజవత్ కేతు అంటారు. కేతు మంచివాడు కాదు. అంటే మన తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్త ఉండాలి. చదువు మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ బాగా పెరగాలి విద్యార్థులకి. ఎందుకంటే ఇక్కడ గురువు అనుకూలంగా లేడు, మిగతా స్థానాధిపతులు కూడా కొంత అనుకూలంగా లేదు. కాబట్టి వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి విద్యార్థులు చదివేటప్పుడు, ఇప్పుడు ఎగ్జామినేషన్ కొంతమంది జరుగుతుంటాయి కదా, వాళ్ళు కొంత అధిక శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. అయితే ఎందుకంటే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మనం చెప్తున్నాం ఇక్కడ గోచారీత్యా. దాని తర్వాత అష్టమ స్థానం రవి బుధులు, 8వ స్థానం రవి వల్ల కొంత అనుకూలంగా జరుగుతుంది వాళ్ళకి. అంటే కొన్ని పనులు చేయటంలో ముందంజలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో కొంతమందికి ఆలస్యమైన పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అయితే రవి పరిపూర్ణంగా మంచివాడు కాదు, మిశ్రమైన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు అక్కడ. ఎందుకంటే గోచారరీత్యా ఎలా ఉంటుందంటే 8వ స్థానం అనేది మిశ్రమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా, ఉద్యోగంలో ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి. ఏదో ఉద్యోగంలో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనిషికి, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుకోవాలి. అది ఫిబ్రవరి 15 వరకు. ఫిబ్రవరి 15 తర్వాత మళ్ళీ రవి బుధులు కుంభరాశిలో సంచారం చేయడం వల్ల కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు మటుకు అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలి ఫిబ్రవరి 15 తర్వాత. నూతన వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్న వ్యాపారం వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. విదేశాలకు వెళ్ళటం అనేది కొంత పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీసా విషయంలో కానీ, అలానే స్టాంపు వేయటంలో కానీ, ఇలాంటి వాటిలో కొద్దిగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకు మటుకు కొంత లేటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ లేటు జరుగుతుందని ఆందోళన చెందాల్సిన పని లేదు. అలానే వివాహ ప్రయత్నాలు కూడా 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలుస్తుంది. అంటే ఒకళ్ళిద్దరిని చూస్తాం, 3వ సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సంబంధం కలవట్లేదు అని ఆలోచన చేయక్కర్లా వీళ్ళు. ఎందుకంటే శుక్రగ్రహం అనేది మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంటే 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాల్లో శుక్రుడు మంచివాళ్ళు. ఈ మిథున రాశి వాళ్ళకు 10వ స్థానంలో శుక్రుడు మంచివాడే. వివాహ ప్రయత్నాలు 1-2 సంబంధాలు తప్పి 3వ సంబంధం కలుస్తుంది. ఎందుకంటే శుక్రుడు రాహుతో కాంబినేషన్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. కానీ వాళ్ళకి సంబంధం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అంటే సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ, సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సంబంధం అనేది కలుస్తుంది. వివాహ ప్రయత్నాలు వీళ్ళు చేసుకోవచ్చు ఫిబ్రవరి మాసంలో, ఏమి ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు. అయితే ఏమిటనంటే వీళ్ళకి ముఖ్యంగా శని యొక్క ప్రభావం. శని ఎలా ఉన్నాడంటే 9వ స్థానంలో ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు. ఈ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆర్థిక పరంగా కొంత వెనుకంజ వేస్తారు. అంటే డబ్బులు సంపాదించడంలో కూడా ఆర్థిక పరంగా, అంటే మనం 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి ప్రతి సంవత్సరం కూడా, ఇప్పుడు 50 రూపాయలు సంపాదిస్తాం. అందులో 50 రూపాయలు కూడా ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతాయి. అంటే 30 రూపీస్ మాత్రమే మిగులుతుంది, ఎగ్జాంపుల్ చెప్పాలంటే. కాబట్టి ఆర్థిక పరంగా పొదుపు చేయటం చేసుకోండి. మానసికంగా కంగారు పడాల్సిన పని లేదు. ఆందోళన చెందొద్దండి. చాలామంది కూడా ఆందోళన చెందుతుంటారు, ఏం జరిగిపోతుంది ఏందని. ఎందుకు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ శని ఉన్నాడంటే తెలియని ఆందోళన వచ్చేస్తుంది, తెలియని ఆందోళన వస్తుంది. వీళ్ళకి శని ఉన్నాడంటే, కానీ శని వీళ్ళకి చెడ్డవాడు కాదు, భాగ్యస్థానంలోనే ఉన్నాడు, మరింత చెడ్డవాడు కాదు ఇక్కడ. ఎందుకంటే ఎల్నాటి శని యొక్క ప్రభావం. కానీ చాలామంది కూడా ఏం చేస్తుంటారండి, చాలామంది రాంగ్ రూట్లో వెళ్తుంటారు. ఎల్నాటి శని గురించి, ఎల్నాటి శని అంటే ఏమిటి, తన రాశిలో ఉండటం, 12వ తన వ్యయస్థానంలో ఉండటం, అంటే తన రాశికి జన్మంలో ఉండటం, తన రాశికి వ్యయంలో ఉండటం, తన రాశికి ద్వితీయంలో ఉండటం, తన రాశికి చతుర్థంలో ఉండటం, తన రాశికి అష్టమంలో ఉండటం, తన రాశికి దశమంలో ఉండటం. వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతుంటారు చాలామంది శని గురించి. ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్లో శని మహర్దశ, శని ఉచ్చస్థానంలో ఉన్న, శని బాగున్నా గోచారీత్యా మీకు 50-60% చెడు ప్రభావం ఉండదు. ప్రతి వాడికి కూడా శని ప్రభావం అనేది ఉండదు, వాడి యొక్క జాతకాన్ని బట్టే ఉంటుంది. కేవలం గోచారం అనేది చూసుకోవాలి. గోచారం అనేది 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అది మంచి కానీ చెడు కానీ. ఈ గోచారమే జరుగుతుంది, మిథున రాశి వాళ్ళందరికీ హైదరాబాద్లో 5 లక్షల మందికి ఇదే జరుగుతుంది అని అనుకునేది పొరపాటది. ఒక మిథున రాశి వ్యక్తి ఫిబ్రవరి మాసంలో ముఖ్యమంత్రి కావచ్చు, మినిస్టర్ కావచ్చు, మంచి వ్యాపారం చేయొచ్చు, ఒక డబ్బులు పోగొట్టుకోవచ్చు, ఇలాంటివి కూడా ఉంటాయి. అందువల్ల గోచారం అనేది 20% మాత్రం సపోర్ట్. అది ఆ 20% సపోర్ట్ కూడా ఆ నిమిషానికి కూడా ఆ సపోర్ట్ ఉంటే వాడు పై స్థాయికి వెళ్ళిపోతాడు. అందువల్లే గోచారం చెబుతారు ఇక్కడ. కానీ మెయిన్ ఏంటంటే బర్త్ చార్ట్. ఆ బర్త్ చార్ట్ అనేది ఏ విధంగా ఉందో చూసుకోవాలి. అక్కడ చూసుకుంటే కరెక్ట్గా మనకి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది గోచారం, బర్త్ చార్ట్ ఎంతవరకు బర్త్ చార్ట్ అనేది ఎలా ఉంటుందని రెండింటినీ కూడా అనాలిసిస్ చేసుకోవాలి. మనం అనాలిసిస్ చేసుకుంటే వాళ్ళ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి వస్తుంది. అందువల్ల వీళ్ళకి గోచారీత్యా కొన్ని గ్రహాలు అనేవి కొన్ని గ్రహాలు బాగున్నాయి. మిశ్రమైన ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మిశ్రమైన ఫలితాలు ఒకటి, స్త్రీలకి కొంత గతంలో ఏదైతే ఉద్యోగం కానీ అలానే వ్యాపారం కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినాయో అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనలో ఉంటారు వీళ్ళు. ఆ ఆలోచన అనేది చేయటం మంచిదేగా, కానీ మానసికంగా ఆందోళన లేకుండా టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. మిథున రాశి వాళ్ళు నాకేదో జరిగిపోతుందంటే అది బర్త్ చార్ట్లో ఉన్న దోషమేది. గోచారరీత్యా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి.
మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే 50% పాజిటివ్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. దానికి కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. రెమెడీ చేసుకొని లౌకిక విధానంగా వెళితే మనకు మంచి జరిగే అవకాశం, గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారెంటీ ఉంది. కొన్ని పరిహారాలు చేసుకోవాలమ్మా. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా వీళ్ళు పరిహారాలు చేసుకుంది ఏం చేయాలి అని అంటే కుజుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంగళవారం పూట ఉపవాసం చేసి సాయంత్రం పూట దేవాలయ ప్రదర్శన చేయాలి. రాహుకాలంలో దీపం పెట్టడం, అంటే రాహుకాలంలో ఇంటిలో దీపం పెట్టడం కానీ, గుళ్ళో దీపం పెట్టడం కానీ, లేకపోతే ముఖ్యంగా ఆ రోజు మొత్తం ఉపవాసం చేసి సాయంత్రం పూట ప్రదర్శన చేయాలి. అంటే ఉదయం పూట రాహుకాలం దీపం పెట్టాలి, సాయంత్రం పూట గుడిలో ప్రదర్శన చేయాలి. అంటే అంగారక గాయత్రి మంత్రం ఒకటి ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి అంగారకాయుధ్నే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దానితో పాటు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సూర్యుని ఆరాధన చేయాలి. సూర్యుని ఎలా ఆరాధన చేయాలి అంటే ఆదివారం రోజున తప్పకుండా గోధుమలు దానం చేయాలి. గోధుమల దానంతో పాటు చక్కగా సూర్యుడి యొక్క మంత్రాల్ని చదువుకోవాలి. అంటే ఆదిత్య హృదయాన్ని పాలన చేయాలి. అలానే గురువు యొక్క ఆరాధన, గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచం కానీ, దత్త కవచం కానీ, అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల గురువు యొక్క అనుకూలత అనేది ఉంటుంది. ఏదైతే అనుకూలత లేదో దాన్ని మనం పాజిటివ్ చేసుకుంటే 100% రిజల్ట్స్ వస్తాయి. లౌకికం ఈ నెలలో నేను ఖర్చు పెట్టకూడదు, జాగ్రత్త ఉండాలి అనేదానికే గోచారం. అది మనం జాగ్రత్త ఉంటే ఆ నెల మనం ఓవర్కమ్ అయిపోయినట్టు. సింపుల్ ఈక్వేషన్ ఇది, మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా సింపుల్గా ఈ గ్రహం బాగలేదు, ఈ గ్రహం యొక్క ఫలితం ఈ విధంగా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి, అయిపోయింది అంతే. భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటే చాలు, ఇక ఆలోచన చేయాల్సిన పని లేదు. నెగిటివ్గా ఆలోచించాల్సిన నెగిటివ్గా ఏది కూడా నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ని తీసుకోవాలి, తీసుకొని బాధపడకుండా దాన్ని పాజిటివ్ ఎలా చేసుకోవాలి. అసలు అదే 100% ప్యూరిటీ. నిజం చెప్పాలంటే అందువల్లే మనిషి ఓవర్కమ్ చేసేది ఎక్కడంటే నెగిటివ్ని తీసుకోవాలి. నాకు ఈ షుగర్ వచ్చింది, నేను ఏ ట్యాబ్లెట్ వాడాలి, షుగర్ వచ్చిందని ఆందోళన చెందక్కర్లా, ఆ ట్యాబ్లెట్ వాడాలి, వేసుకోవాలి, మానసికంగా దిగుపడకుండా ఉండాలి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి, ఆ స్వీట్లు తినకుండా ఉంటే సరిపోతుంది, అంతే. అక్కడ పాజిటివ్ అయిపోయినట్టే. మన చేతుల్లోనే కొంత పరిస్థితి అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల బర్త్ చార్ట్ని కూడా చూసుకొని జాగ్రత్తగా చూసుకొని దాన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే 100% రిజల్ట్స్ వస్తాయి మనిషికి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మిథున రాశి వారికి సంబంధించిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి మిథున రాశి వారి ఫలితాలు. మరి వచ్చే ఎపిసోడ్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.